కళ్ళ ముందనే కనపడుతుంటే వీళ్ళు దౌర్జన్యం చేయాలని, వీళ్ళు దాడులు చేయాలని, వీళ్ళు మనుషులు చంపాలనే ఆలోచన ఉంటే ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ వేరే ఉండదు కదా. సతీష్ రెడ్డి గారు మీరు నేను చూడంగా 4 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి గారి పైన ఒక్క గిచ్చు కూడా బలేదు కదా. మరి అలాంటి వ్యక్తులను అలా స్వేచ్ఛగా తిరుగుతుంటే, అలా స్వేచ్ఛగా జరుగుతుంటే దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా మనం కేవలం పులివెందులు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూగా గెలుస్తారు, అక్కడ ఎవరు పోటీ చేసిన గెలిచారు అనే ఉద్దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేస్తున్నాం. చిరంజీవి గారు స్వయంగా 2009 ఎన్నికలప్పుడు అడిగిపోయి తొడలు కొట్టి మీసందుకి అన్నట్టు కేకలేసుకుంటూ వచ్చినా కానీ ఎవరు ఏం మాట్లాడలేదే. అదే మన బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద కోడిగుడ్లతోటి దాడి చేయలేదా? పులివెందులు కాదు, అది వేరే నియోజకవర్గంలో జరిగింది. రాయలసీమలోనే కదా అది, రాయలసీమలోనే కదా సార్ జరిగింది. ఇప్పుడు రాయలసీమలో ఎక్కడో ఏందో జరిగింది మొత్తం వాళ్ళకి అంటగడితే ఎట్లా నాయుడు గారు? వేరే ప్రాంతాల్లో చేయొచ్చు, దాని దీంట్లో పరిగణలోకి తీసుకోవడానికి లేదు కదా. అట్లాంటివి మనం అనవసరంగా పులివెందుల మీదనే వాళ్ళ మీద బుద్ధి వాళ్ళను ఏదో అబాస్ పల్చాలనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. తల్ల కిందులు పడ్డా పులివెందులో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ జెడ్పీటీసీ గెలుస్తున్నాడు. కానీ వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళు చెప్తున్నారు కదా, మేము 78 కన్నా ముందు జరుగుతుందని. సరే 78 కన్నా ముందంటే ఒక ఒప్పందం చేసుకుందాం, డిబేట్ ద్వారానే మీరే పంపించండి మెసేజ్. వైసీపీ లీడర్లు వద్దు, టీడీపీ లీడర్లు వద్దు, ఎవరొద్దు, పోలీసులు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపమనండి, ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇచ్చి పెట్టేద్దాం. దానికి సిద్ధమవుతారేమో తెలుగుదేశం పార్టీకి పంపించడం, నేను కావాలంటే పోయి మాట్లాడతాం మా నాయకులతో, నేను చెప్తా పోయి. కాబట్టి ఈ విధంగా మనం అబాస్పాలు చేయాలనే ఆలోచనలో భాగంగానే వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. బైండ్ ఓవర్ కేసులు ఏంది, రౌడీ షీటర్లు ఏంది, దెబ్బలు తిండోళ్ళు మా వాళ్ళు అయితే, తలలు బొగులు కట్టించుకునే వాళ్ళు మా వాళ్ళు అయితే, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినాయి. మరి ఇంత దారుణంగా అవసరమా? కేవలం ఒక్క జెడ్పీటీసీ, ఇదేం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు. మోహన్ రెడ్డి గారు, చిరంజీవి గారి మీద కోడిగుడ్లతోటి దాడి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇందాక మీరు అన్నారు కదా, ఎవరి మీద ఏమైనా జరిగిందా? చిరంజీవి గారి మీద కోడిగుడ్లతోటి దాడి చేసినటువంటి సంఘటనలు అంటే బహుశా మీరు మర్చిపోవాలి, లేకపోతే దాన్ని చెరిపేయాలనుకున్నా కూడా ఇక్కడ గూగుల్ చెరిపేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎక్కడ పులివెందులు జరిగిందంటున్నారా మీరు? రాయలసీమలో జరిగింది. నేనే చెరిపేయాలని కాదు కదా, నేను చెప్పలేదు కదా, రాయలసీమలోనే జరగలేదని నేను చెప్పలేదు కదా. పులివెందులను తీసుకొచ్చినారు కాబట్టి, పులివెందుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, పులివెందులు ఎన్నిక జరుగుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడింది. ఎక్కడో జరిగిందంటే ఎక్కడో జరగకుండా, ఎక్కడో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎక్కడన్నా ఎవరి మీద జరుగుతాయి, జరగకుండా ఏమి వేరే వాళ్ళ మీద జరిగిండవా? కాదు, మరి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయన మీద ఎక్కడ జరగలేదు కదా సార్. మొన్ననే కదా చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పు తీసుకొని కొట్టారని చెప్పేసి మాట్లాడిన ఆయన మీద ఎవరు కోడిగుడ్లు రాలేదు కదా. బ్రహ్మాండంగా ఇస్తున్నారు, ఎన్నికల కదిరిలో ఇస్తున్నారు. రమ్మని నేనుండా సాక్షి. కోడిగుడ్లు రాళ్ళు కాదు, నిరసన తెలపడానికి ఎదురుకి వచ్చినారంటే అక్కడ ఏమైనా జరగచ్చు కదా. అంతలోపల పోలీసులు మా వాళ్ళు ఎవరికంతా వాళ్ళు పత్తికటించడం వల్ల వాళ్ళు పారిపోయినారు. మీరు చెప్పిన నంద్యాల ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారని, ఆ మాట అన్న తర్వాత రైతు భరోసా యాత్ర పెడితే కదిరికి, అనంతపురం జిల్లా కదిరికి ఓడిసి పోతున్నప్పుడు ఆ మార్గ మధ్యలో జరుగుతుందని అప్పుడు పోలీసులు అప్పటికప్పుడు అలర్ట్ అయ్యి మేము కార్యకర్తలు అందరూ అక్కడ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కానీ లేకపోతే చేసింది వాళ్ళు నీతులు చెప్తే ఎట్లా, వాళ్ళ గురించి నీతులు చెప్పి మమ్మల్ని అంతా విల్లలు చేయాలని చూసుకుంటే ఎట్లవుతుంది? కాదు కదా. వాళ్లకు ఎక్కడికెక్కడ వాళ్ళు చేసే అలవాటు వాళ్ళకు ఉంది. చేసిన తర్వాత మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసుకున్నారని చెప్పే అలవాటు వాళ్ళకు ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు డిబేట్ లో నేను చూస్తున్నా, రమేష్ మీద వైసీపీ దాడులు చేసినారంట, రామలింగారెడ్డి పైన వైసీపీ దాడులు చేసినారంట.